చూడండి గాయస్, ముందుగా బామర్ది అతన్ని ఈ విధంగా అయితే స్నానం చేయించి కొత్త పంచ కట్టించి అయితే వారికి అయితే తెల్లవారుజామున 7 గంటలకు ముందు లేపి తీసుకెళ్ళి ఈ విధంగా అయితే స్నానం చేయించి కొత్త పంచ కట్టించి అయితే మంచి ఇదిగో మనకు మొక్క ఉన్న దగ్గర అయితే తీసుకెళ్ళిపోయారు గాయస్. అంటే మామిడి చెట్టు ఉన్న దగ్గర అగరవత్తి అయితే మా బాబాయ్ వెలిగించారు. మా బాబాయ్ అగరవత్తి వెలిగించిన తర్వాత మా బామర్దికి నరుకు అయితే పంపించాము. మా బామర్ది అయితే ఇప్పుడు నరుకుతాడు, ఆ మామిడి మొక్క నరుకుతాడు. మామిడి మొక్క తర్వాత అయితే ఇదిగో చూడండి మీరు, నేరేడు మొక్క నరుకుతున్నాడు మా బామర్ది అయితే. నేరేడు మొక్క తర్వాత అయితే అరటి మొక్క నరుకుతారు గైస్. ఇలా అయితే 7 గంటలకి ముందే ఇవన్నీ చేసేయాలి గైస్. 7:30 గంటలు దాటకముందే. చూడండి ఇప్పుడైతే అరటి మొక్క నరుకుతున్నాడు మా బామర్ది. చూడండి గైస్, ఈ మొక్క నరికి అతనే మోసుకొని వెళ్తున్నాడు, ఎందుకంటే వేరే వాళ్ళు మోయకూడదు, అది ఒక ఆచారం అన్నమాట. మన గిరిజనులు చేసే ఆచారం. మా ఇంట్లో అయితే ఈ విధమైన ఆచారాలు పాటిస్తున్నారు. ఇంకా మాకు వరుస అయ్యే బావగారు అయితే అదే ముసలైన ఉన్నారు కదా, మా బావగారు అవుతారన్నమాట. అలానే వాళ్ళు ముగ్గురు కలిసి మా ఇంటి ముందు అయితే ఈ విధంగా అయితే తీసుకొచ్చిన చెట్టుని అయితే నాటారు గైస్. ఈ విధంగా మా ఇంటి ముందు నాటి పేడతో కళ్ళపేసి అయితే చూడండి పూజకు కావాల్సిన కార్యానికి కావాల్సిన సామాన్లన్నీ అయితే అక్కడ పెట్టిన్నారు. సామాన్లు అంటారు, సారీ నన్ను మన్నించండి. అవసరమైన పూజకి తగ్గట్టు కావాల్సిన పళ్ళు పలహారాలు పూలు అయితే అక్కడ సమకూర్చి ఈ విధంగా పేడతో అయితే కళ్ళపేసిన తర్వాత అయితే చూడండి రాగిపోండి సోళ్ళు ఉంటుంది కదా, రాగి సోళ్ళు పిండి ఉంటుంది కదా గైస్, దాంతో అయితే చిన్న గీతలా గీస్తున్నారు అనమాట. చూడండి ఈ పెద్ద ఆయన అయితే మా బావగారు అవుతారని చూడండి అగ్గి ముట్టించండి కర్రలు రెడీ చేస్తున్నారు. చూడండి ఈ విధంగా అయితే పూలతో అలంకరించారు గైస్. చూసారు కదా మొత్తము ఇలా అయితే అలంకరించేస్తున్నారు. ఇలా అలంకరించిన తర్వాత అయితే మనకు రజిస్టరైన స్త్రీకి అయితే ఎవరికంటే కనబడకుండా ఒక 7 రోజుల పాటు ఉంచుతారు గైస్. అలా ఉంచి స్త్రీకి అయితే పూజ కావాల్సిన అన్ని సమకూర్చిన తర్వాత తీసుకొస్తారు గైస్. వర్షకు అత్తాయి వారి కూర్చోబెడతారు గైస్. వేరే ఆడవారి ఒడ్డుని అలా కూర్చోబెడతారు. వాళ్ళు కూర్చునే దగ్గర కూడా ఏమంటారంటే తెలుగులో చెప్పలేకపోతున్నాను గైస్, కొన్ని పదాలు ఉన్నాయి ఒరియా భాషలో. ఇంకా మంచిగా చెప్తాను గైస్ నెక్స్ట్ టైం తెలుసుకొని నెక్స్ట్ ఫంక్షన్లో మా ఊళ్ళో స్త్రీలు రజిస్టర్ అయినప్పుడు మీకోసం తప్పకుండా నేనైతే అన్ని తెలుసుకొని చూపిస్తాను గైస్. అవును గైస్, నేనైతే ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసిన కదా చాలా మంది 2 లక్షల మంది చూసారు. ఆ పవిత్రమైన ఆకుకూర ఏంటని అడిగాను కదా, అది ఆకుకూర తెలిస్తే కామెంట్ చేయండి గైస్. చూడండి గైస్, మనకైతే రజస్వలైన స్త్రీ పైకి అయితే ఆ పూల నీళ్లు పోస్తారు అనమాట, పవిత్రమైన నీళ్ళుగా భావిస్తారు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ నీరు తీసుకొస్తారు అనమాట. ప్రతి ఒక్క స్త్రీ కాదు, కొంతమంది స్త్రీలు తీసుకొస్తారు. నీరు తీసుకొచ్చి ఆ విధంగా అయితే రజస్వలైన అమ్మాయి పైకి అయితే పోస్తారు గైస్. చూడండి మీరు చూసారు కదా, సగం కార్యం అయిన తర్వాత, సగం పూజలు అయిన తర్వాత అయితే గురుగారు అయితే మళ్ళీ కొబ్బరికాయ పెట్టి మళ్ళీ ఇంకా ఇది చేస్తారు గైస్. చూడండి చూస్తున్నారు గైస్. నా మాటలో ఏమైనా ఇది ఉంటే నన్ను క్షమించాలి గైస్. ఎందుకంటే నేను కొత్తగా చేస్తున్నాను, మంచిగా చేసుకోవచ్చు కానీ నెక్స్ట్ టైం మాత్రం ఇలాంటి వీడియోస్ తప్పకుండా చాలా బాగా చేస్తాను గైస్. చూడండి అందులో ఉన్న పవిత్రమైన నీళ్ళే ముందు పూజారి గారు పోస్తారు గైస్, తర్వాత మిగిలిన వాళ్ళందరూ పోస్తారు అన్నమాట. కొంతమంది స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళైతే కలిసి పోస్తారు గైస్. ఇలా ముందు పోసిన తర్వాత అయితే మిగతా స్త్రీలు పోస్తారు గైస్. చూడండి ఆ కుండలో ఓకే గైస్, నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాంటి వీడియో చాలా మంచిగా మీకు అర్థమయ్యేలా చేస్తాను గైస్, నన్ను క్షమించండి. ఉంటాను గైస్, లవ్ యూ, బాయ్ బాయ్. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.